Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సబ్జెక్ట్ యూనిట్ నెంబర్ 4 దట్ ఈస్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో యూనిట్ నెంబర్ 1, 2, 3 ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో చూడండి. లింక్స్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో. ఓకే, సో యూనిట్ నెంబర్ 4 అంటే ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. బికాస్ ఈ సబ్జెక్ట్లో చాప్టర్స్ అనేది ఇంటర్లింక్డ్ ఉన్నాయి కాబట్టి. సో యూనిట్ 3 తర్వాతనే యూనిట్ 4 చూడండి, ఓకేనా. సో యూనిట్ నెంబర్ 4 దట్ ఈస్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అసలు ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో ఈ యూనిట్ నెంబర్ 4లో మనం చూద్దాం. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు అలెక్స్, ఓకే, అకార్డింగ్ టు అలెక్స్ social entrepreneurship is a combination of overarching social missions and entrepreneurial creativity. అంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బిజినెస్ యాక్టివిటీస్, బిజినెస్ క్రియేటివిటీ ఇంక్లూడింగ్ సోషల్ మిస్సింగ్. అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకార్డింగ్ టు ది అలెక్స్. అంటే innovative social value creation activity that occurs within the non-profit organizations or government sectors. అంటే ఎన్జిఓస్ కానీ ఇలాంటివందరికీ మనం ఏమంటాం, మనం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సోషల్ అని ఎందుకు అంటాం అంటే ఎన్జిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఓకేనా, సెమీ గవర్నమెంట్ వాళ్ళు. సో దీని యొక్క డెఫినేషన్ అంటే ఏంటి అంటే ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక పర్సన్ అన్న అవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న అవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తారు విచ్ ఈస్ నాన్ ప్రాఫిట్. ఓకే, సో ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే పబ్లిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, సివిల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ సోషల్ ఇన్నోవేటర్స్ అని కూడా అనొచ్చు వీళ్ళని. గాట్ ఇట్. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వీళ్ళ యొక్క మిషన్ ఏంటి, వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే టు క్రియేట్ అండ్ సస్టైన్ వాల్యూ ఇన్ కమ్యూనిటీస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎన్జిఓస్ వీళ్ళని ఫ్రీగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ ది సిటిజన్స్, పీపుల్స్కి, ప్రజలకి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎకనామిక్ రిస్క్ని రాకుండా, ఓకేనా, ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వాలని చూస్తారు. ఓకే, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్. అండ్ ప్రాఫిట్స్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ప్రాఫిట్స్ రావాలి అంటే మన యొక్క ప్రాఫిట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న దానికి కూడా ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అని అంటే యాస్పైరింగ్ అంటే ఏంటి అని అంటే లైక్ ఒక మేజర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అనుకో, దానికి ఒక న్యూ ఐడియాస్ కానీ న్యూ సొల్యూషన్స్ని కానీ ఇన్నోవేట్ చేసి దాన్ని ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయడానికే ఉంటుంది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నెక్స్ట్ మిషనరీస్ అంటే ఏంటి అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా సోషల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సొసైటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాన్ని హ్యాండిల్ చేసే. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో చాలామంది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారు, లైక్ హెల్ప్ అవుట్ చేస్తారు కదా. ఓకే, సో అట్లాంటివి అనమాట. స్ట్రాటజిస్ట్ అంటే సోషల్ సిస్టమ్ని జనరేట్ సొల్యూషన్స్, సేమ్ థింగ్. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఒక ఇన్నోవేటివ్ థింగ్ లా, క్రియేటివ్ థింగ్ లా, ఒక వే ఆఫ్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఓకే, రిసోర్స్ ఆప్టిమైజర్ అంటే నీకు వచ్చిన రిసోర్స్ ఏవైతే నీ ఆర్గనైజేషన్లు ఉన్నాయో దాన్ని నువ్వు ఆప్టిమమ్గా యూజ్ చేస్తున్నావా లేదా, అంటే అప్ టు ది లిమిట్ యూజ్ చేస్తున్నావా లేదా అనేది ఉంటుంది. నెక్స్ట్ గోల్ ఓరియంటెడ్, వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, అవునా, దాన్ని అచీవ్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ 4th యూనిట్లో మనం ఒక డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా ఒక డిఫరెన్సెస్ బిట్వీన్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది అని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఎవరైతే డిఫరెన్సెస్ చదువుతున్నా అనుకుంటున్నారో వాళ్ళు చదవండి. ఓకే, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే వాళ్ళ ఫోకస్ అనేది మొత్తం సోషల్ మీద ఉంటుంది, సొసైటీ మీద ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళకి లెస్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏమనుకుంటారు,
మనం ఏమైనా పని చేయాలంటే ప్రాఫిట్స్ రావడం కోసం మనం పని చేస్తున్నాం అనుకుంటారు. అదే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారు, మన ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పని చేస్తారు. సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం ఎక్కువగా పైసల కోసం ఏం చేయరు కదా, అవునా. సో అదొకటి. దే క్రియేట్ బెటర్ వాల్యూస్, ఓకేనా. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఐడెంటిఫై చేస్తారు, డెసిషన్స్ మంచిగా చేసుకుంటారు, మన మార్కెట్ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఎలాబొరేట్ చేసి ఇన్నోవేట్ చేసి ఇవాల్యుయేట్ చేస్తారు, అవునా. సో ఇట్లాంటివన్నీ వాళ్ళ మైండ్ సెట్ గురించి ఒక 5-6 పాయింట్స్ రాసి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే దిస్ వన్, టిమోన్స్ మోడల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రాబ్లం. సో దీనికి నువ్వు ఏం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక టీమ్కి ఆపర్చునిటీ ఇంపార్టెంట్, ఆ టీమ్కి రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్. టీమ్కి రిసోర్సెస్ ఉండి ఆపర్చునిటీ లేకపోతే వేస్ట్, ఆపర్చునిటీస్ ఉండి రిసోర్సెస్ లేకపోయినా వేస్ట్. ఇవి రెండు ఉండి కమ్యూనికేషన్ లేకపోతే మొత్తానికే వేస్ట్. సో అట్లా ఈ టిమోన్స్ మోడల్ని, ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకొని వాట్ ఎవర్ ఇప్పుడు నేనైతే చెప్పినో అదే మీరు థియరీ పార్ట్ లాగా కన్వర్ట్ చేయాలి, అంతే. ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంటో రిసోర్సెస్ అంత ఇంపార్టెంట్. రిసోర్సెస్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు, ఆపర్చునిటీ లేకపోతే అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పే జరగదు, కమ్యూనికేషన్ లేకపోతే సో అట్లా మిస్‌కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది రాయండి. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్, ఓకే. నెక్స్ట్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఏముంటుంది, దిస్ వన్, ఓకే. ఆపర్చునిటీ, క్యాపిటల్ ఉండాలి, పీపుల్ ఉండాలి. అంటే నీకు ఆపర్చునిటీ ఉండాలి, నీ దగ్గర డబ్బులు ఉండాలి, నీ దగ్గర పనిచేసే పీపుల్ కూడా ఉండాలి, ఓకే. సో ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకొని దాని యొక్క ఫ్రేమ్వర్క్ని కింద రాయాలి మ్యాటర్ ఓన్గా, ఓకేనా. సో లాస్ట్ వన్ ఏంటి అని అంటే సోర్సెస్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సోర్సెస్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మనకి పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, వాలంటరీ సెక్టార్. వాలంటరీ సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎన్జిఓస్, చెప్పిన కదా ఇంతకు ముందుకు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో ఇలా ఈ 3 సెగ్మెంట్స్, పబ్లిక్ సెక్టార్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతారు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, ప్రైవేట్ సెక్టార్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు, వాలంటీర్స్ ఎలా చెప్తారు. సో ఇట్లాంటి ముగ్గురికి వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఎలా హెల్ప్ అవుట్ చేస్తారు ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి రాసి సరిపోతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 4. సో షార్ట్లో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ సోషల్, లాంగ్లో ఏదైతే చదువుకున్నామో షార్ట్లో అవే వస్తాయి, మీరు షార్ట్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయకండి. Again I'm saying, got it. So this is all about the 4th unit in entrepreneurship development. If you are having any doubts in unit number 4, please let me know in the comment section, okay. మీకు ఈ పాయింట్ అర్థం కాలేదు అని పర్టికులర్గా చెప్తే నేను ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 4. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్, ఓకే. సో ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.